ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా యునెస్కో ఉంటుంది. సాంస్కృతిక వారసత్వాల లెక్కలనమాట. ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి పుట్టింది. అప్పటినుంచి ఇప్పటిదాకా నడుస్తుంది. మనది దీపావళి శతాబ్దాల క్రితం పుట్టింది. నరకాసురుడిని వధించిన తర్వాత సత్యభామను ముందు పెట్టి కృష్ణుడు నరకాసురుడిని వధించిన తర్వాత ఆ రోజు ప్రారంభమైనటువంటి దీపావళి. దీపముల యొక్క ఏదైతే దీపములు లైన్‌లో పెట్టుకురావడం అన్నటువంటిది. ఒక ఆరాంలాగా పెట్టుకుని రావడం అన్నట్టు. దీపావళి అనేటటువంటి విధానం దీపముల వరుస. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి. దీపముల వరుస. ఆనాటి నుండి జరుపుకున్నాం. బాణాసంచా కాల్చుకుంటున్నాం. శతాబ్దాలుగా నడుస్తుంది దీపావళి. శతాబ్దాలు, కొన్ని వందల సంవత్సరాలు. అట్లాంటిది ఐక్యరాజ్య సమితి అనుబంధ యునెస్కో ఇప్పుడు గుర్తించిందంట దాన్ని. భారతదేశ సాంస్కృతిక వైభవానికి అత్యంత అరుదైన గౌరవం దక్కిందట ఇప్పుడు. చీకటిని చీల్చే దివ్యకాంతుల దీపావళి పండుగ యునెస్కో సాంస్కృతిక వారసత్వ నిధిగా ప్రపంచ వేదిక మీద వెలుగులీనింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఈ దివ్యల పండుగ స్థానం సంపాదించుకున్నట్టు ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరుగుతున్న యునెస్కో కీలక సమావేశంలో ప్రకటించారు. ఇన్నాళ్ళకి కళ్ళు తెచ్చారనమాట ఈ అమాయకులు.